కోట్ల విలువైన భూమిని కబ్జాదారుల నుండి కాపాడి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి గ్రామంలో వారసులు లేని దివంగత నవాబ్ రయీస్ యార్ జంగ్ బహదూర్కు చెందిన 286 ఎకరాల భూమిని సంఘ విద్రోహ శక్తులు ఫోర్జరీ రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఆక్రమించుకుంటున్నారని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆరోపించారు. అక్రమార్కుల నుండి 22.88 కోట్ల రూపాయల భూమిని బహిరంగ వేలం వేయాలన్నారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నవాబ్తో పాటు ఆయన కుటుంబంలోని వారందరూ మరణించడంతో అక్రమంగా ఆక్రమించుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ భూములకు సంబంధించి ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవాబ్ రయీస్ యార్ జంగ్ బహదూర్ అనేటటువంటి ప్రాపర్టీ 1007 సర్వే నంబర్లో 286 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం వివిధ పద్ధతుల్లో ఫోర్జరీ చేస్తూ ఇప్పుడు ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నవాబ్ రయీస్ జంగ్ బహదూర్ అనేటటువంటి వ్యక్తి 1916లోనే రికార్డు ప్రకారం చనిపోయాడు. అతని లీగల్ ఎల్ఆర్స్ కూడా చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఈ స్థలాన్ని కనుక హైటెక్ సిటీలో కనుక క్యాలిక్యులేషన్ చేస్తే దాదాపు 20,000 కోట్లకు పైన ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఓనర్షిప్ కానీ ఎల్ఆర్స్ కానీ మరణించిన తర్వాత ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలో పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నవాబ్ సంబంధించినటువంటి 286 ఎకరాల స్థలం ఏదైతే ఉందో అది చాలా ప్రైమ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం, హైటెక్ సిటీలో. కాబట్టి ఈ సర్వే నంబరు 1007 పైన ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్ని కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఆ నవాబుకు సంబంధించినటువంటి ఎల్ఆర్స్ అని చెప్పి వాళ్ళు ఈరోజు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా ఓ ప్రైమ్ ప్రాపర్టీ అనో లేకుంటే రియల్ ఎస్టేట్ సంస్థలకు అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. కానీ నిజానికి అప్పుడున్నటువంటి రెవెన్యూ రికార్డ్స్లో ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేయించి దీనిపైన చర్య తీసుకొని ప్రభుత్వం ఎప్పుడైతే ఎంక్వైరీ చేసుకుంటుందో ఇలాంటి స్థలాల ద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో కూడా అవన్నీ ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ 1007 సర్వే నంబర్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో 286 ఎకరాల